మాట్లాడాలంటే అవసరం ఉంది. ఎందుకంటే నేను మా తాడేపల్లిగూడెం ప్రాంతీయ పద్మశాలి సంఘం తరఫున ఒకటి నేను చెప్తున్నానండి ఈ రోజుని. ఎందుకంటే నాకు ఒక 5 నిమిషాలు టైం. సర్వసభ్య సమావేశం ఈ రోజున మంగళగిరిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం 1, రాష్ట్ర నూతన అధ్యక్ష ఎన్నిక, 2, ఏప్రిల్ నెలలో పద్మశాలి మహాసభ నిర్వహించాలని చెప్పి రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఉన్న పద్మశాలీల కోరిక మేరకు ఈరోజు ఆమోదం చేసి మరి యొక్క కొన్ని తీర్మానాలు కూడా చేయ నిమిత్తం ఈ యొక్క 2 లక్షల మందికి తక్కువ లేకుండా ఇంకా ఎక్కువ వచ్చే విధంగా అందరూ పనిచేసే విధంగా అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులతో ఈరోజు మేము సమావేశం తీసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క సమావేశానికి ఈ పద్మశాలి మహాసభకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని, అలాగే నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ రోజున మాధవ్ గారు అంగీకారం తెలియపరిచారు. అలాగే నారా లోకేష్ గారు కూడా వారి యొక్క అంగీకారం తెలియపరిచారు. వారి దగ్గర 4 డేట్లు కూడా మేము ఇచ్చాము. ఏప్రిల్ నెలలో 5వ తారీఖు, 12వ తారీఖు, 19వ తారీఖు, 26వ తారీఖు, ఈ 4 ఆదివారాలు ఒక ఆదివారం ఫైనల్ చేయమని చెప్పి, డేట్ కన్ఫర్మ్ చేయమని చెప్పి నారా లోకేష్ గారిని అడుగున్నాము. వారు ఈ వారంలో ఫైనల్ చేద్దామన్నారు దావత్ చేసిన తర్వాత. మరి ఈ యొక్క రాష్ట్రంలో పద్మశాలీలు 19 లక్షల పైచిలకు ఓటు బ్యాంక్ ఉండి ఇవాళ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేకపోవడం, గతంలో ఉన్నాం కానీ గత 2 ప్రభుత్వాల నుంచి మాత్రం మాకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. అందు నిమిత్తం కూడా మరి ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా మా కమ్యూనిటీని కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎలక్షన్స్లో తలా 4 సీట్లు కేటాయిస్తే మేము కూడా 4 సీట్లు గెలుచుకుంటాం అనే విధంగా మేము ప్రభుత్వాన్ని, అట్లాగే ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళని కూడా కోరడం జరుగుతుంది. అదే కాకుండా రేపు వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ అనేకని స్థానిక సంస్థ ఎలక్షన్స్లో కూడా మాకు సమాన ప్రాధాన్యత కల్పించాలని, అలాగే రాష్ట్రంలో పద్మశాలీలు అంటే ఒక దైవత్వంతో ముడిపడిన మేము చతుర్ముఖ బ్రహ్మ వారసులు, భృగమహర్షి, మార్కండేయుడు, ముఖండుడు వీళ్ళ యొక్క సంతానం. ఈ భద్రాద్రి సమేత భావనాథ స్వామి గారు మరి మానవులందరికీ కూడా ఆ రోజున మానవులకే కాదు దేవతలకు కూడా బట్టలు నేర్పించిన వ్యక్తి భావనాథ స్వామి. మరి మాకు సంబంధించి తిరుమల తిరుపతిలో చాలా మఠాలు ఉన్నాయి, కానీ చాలా ఆశ్రమాలకి, కానీ మా పద్మశాలీలకి ఈ భృగమహర్షి మఠం కానీ లేకుంటే మార్కండేయ మఠం కానీ నిర్మించుకునే నిమిత్తం కూడా ప్రభుత్వాన్ని స్థలం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదే కాకుండా పద్మశాలి పిల్లలు ఇక్కడ చదువుకునే నిమిత్తం ఎక్కడెక్కడో వైజాగ్లో ఉన్నవాళ్ళు కానీ లేకుంటే తిరుపతిలో ఉన్నవాళ్ళు కానీ సీట్లు వస్తే ఈ రాజధాని ప్రాంతంలో మాకు ఒక 2 ఎకరాల స్థలం కేటాయించాలని కూడా ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా ప్రాధాయపడుతున్నామని చెప్పి తెలియపరుస్తున్నాం. మరి రాబోయే ఈ యొక్క పద్మశాలి మహాసభను జయప్రదం చేయవలసిందిగా రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఈ రోజున అన్ని జిల్లాల నుంచి వచ్చారు ప్రముఖులు. వారితో కొన్ని కమిటీలు, తీర్మానాలు కూడా చేస్తామని తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శిని. అలాగే ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా మరి మన జగ్గారపు శ్రీనివాసరావు గారు నియామకం జరిగింది. దానివల్ల మరి రాబోయే రోజుల్లో మరి 2 లక్షల జనంతో మరి బహిరంగ సభ పెడదామనేసి అనుకోవడం జరిగింది. అలాగే మరి కూటమి అభ్యర్థులందరినీ కూడా ముఖ్యమంత్రితో సహా అందరినీ పిలిచి మరి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మరి అలాగే మా జగ్గారపు శ్రీనివాసరావు గారి అధ్యక్షతన మరి అన్ని జిల్లాల వాళ్ళు చక్కగా మరి అందరూ సహకరించి ఈ పద్మశాలి మహాసభని జయప్రదం చేయాల్సిందిగా కోరుచు అందరికీ ధన్యవాదాలు.